టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ అంటే చాలా మంచి సినిమాలు తీసిన ఒక నిర్మాణ సంస్థ. ఎంఎస్ రాజు గారు అంటే మంచి అభిరుచి గల ప్రొడ్యూసర్. ఈ రెండు ఎప్పటికీ చెరిగిపోదు ఎక్కడ కూడా ఇండస్ట్రీలో. అలాంటి ఒక నిర్మాణ సంస్థ, అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడు సౌత్లో చూసుకుంటే, ముఖ్యంగా తెలుగులో మన సినిమా లెవెల్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడున్న టేస్ట్కి తగ్గట్టు సినిమాలు తీసే రేంజ్ ఎంఎస్ రాజు గారికి ఉందే. మళ్ళీ ప్రొడ్యూసర్గా అదే పెద్ద సినిమాలు తీయగలరా? పెద్ద సినిమాలు అంటే ఏది పెద్ద సినిమా అంటే ఏంటి? వాట్ ఈస్ యువర్ ఒక్కడు సినిమా అవుతుంది ఆ రోజుకి? మహేష్ స్టార్ కాదు. స్టార్ అంటే ఇప్పుడున్న స్టార్ కాదు, లేదంటే ఆఫ్టర్ ఒక్కడేం జరిగింది కాదు. సో హీ వాజ్ ఎ సూపర్ స్టార్ ఆఫ్టర్ దట్. సో ఎట్లా మీరు పెద్ద సినిమా అంటారు? ఇట్ వాజ్ ఎ రిస్కీ ఫిలిం. ఇట్ ఈస్ నాట్ ఎ పెద్ద సినిమా, ఇట్ ఈస్ ఎ రిస్కీ ఫిలిం. అట్లాగే నేను మన ఈ ప్రభాస్తో చేసిన పెద్ద సినిమా కాదు కదా, ఇట్ వాజ్ ఎ రిస్కీ ఫిలిం. అది ఇట్ ఈస్ బికమ్ ఏ మూవీ. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఇట్ బికమ్ ఏ పెద్ద హిట్ ఫిల్మ్ అయింది. సో ఇప్పుడు నేను ఏది పెద్ద సినిమా అనేది, పెద్ద సినిమా అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఓన్లీ స్క్రిప్ట్ ఈజ్ ఏ పెద్ద సినిమా. అదే నేను నమ్ముతాను. ఇప్పుడు అదే మహేష్ బాబు, అదే ప్రభాస్తో సినిమా తీసే రేంజ్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్కి ఉందంటారా? ఇప్పుడు దాకా నాకు ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే, ఇప్పుడున్న నా ఆలోచన అంతా కూడా ఏంటంటే అసలు దాని మీద లేదు. నాకు మైండ్ అట్లా లేదు. అంటే నా మైండ్ అంతా కూడా ఏంటంటే వీ మేక్ సమ్ న్యూ కైండ్ ఆఫ్ మూవీస్, కొత్త రకం ఫిల్మ్స్ చేయాలి అనే దాని మీద ఉన్నాను. మళ్ళీ ఎక్కడో రొటీన్లోకి వెళ్ళి మళ్ళీ అట్లా అనేది నాకు వద్దని నా ఫీలింగ్. నాకు యాక్చువల్గా వాళ్ళతో సినిమా చేయకూడదని కాదు. దే ఆర్ ఆల్ మై డార్లింగ్స్, అందరూ కూడా దే ఆర్ ఆల్ మై స్వీట్ హార్ట్స్. ఓకే, సో అట్లా అని కాదు అంటే మనం సో అట్ ది సేమ్ టైం వాళ్ళ రేంజ్ నేనున్నాను లేదని కూడా కాదు నేను చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ దట్ హ్యూజ్ టెన్షన్స్. ఇప్పుడు నాకేమి నచ్చిందో అది చేసుకో, అది ఇందాక నేను చెప్పిన దాంట్లోనే ఉంది నేను యాక్చువల్గా. సో అదే మళ్ళీ ప్రశ్న మళ్ళీ రిపీట్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్లీ నేను ఏమనుకుంటున్నానో అది చేస్తాను. చిన్న ఫిల్మ్స్ హ్యాపీగా చేస్తాను. సో అంత పెద్ద హిట్స్ ఇచ్చిన ఎంఎస్ రాజు గారి మీద ఇప్పుడున్న స్టార్ హీరోస్కి ఆ గ్రాటిట్యూడ్, ఆ మర్యాద ఉందా లేదా అంటే ఏమని చెప్తా? ఉంది. అంటే ఎవరన్నా చెప్పారా ఏంటి? ఎక్కడన్నా ఇది వాళ్ళకి లేదు వీళ్ళకి లేదని చెప్పారా ఏంటి? చెప్పారా? ఎట్లా? మీ నోరు అబద్ధం చెప్పచ్చు, కానీ మీ కళ్ళు నిజం చెప్తాయి. నా కళ్ళు అంటే, నేను పిక్చర్ రిలీజ్ ఉందో పక్కన 7 days 6 nights June 24th నేను ఆ ప్రమోషన్స్ ఆ టెన్షన్స్లో నేనుండి నా కళ్ళు ఏదో నన్ను చూసి మీరు కావాలని ఏదో మీ రేటింగ్ పెంచుకోవడం కోసం లేదా మీ వ్యూస్ పెంచుకోవడం కోసం వాళ్ళకి నాకు ఫిట్టింగ్ పెట్టడం ఇంత కరెక్ట్ కాదు కదా. ఐ డెఫినెట్లీ లవ్ దెమ్, ఐ లైక్ దెమ్ అండ్ దే ఆల్సో లవ్ మీ. యా. ఎవరు ఏమనలేదా మిమ్మల్ని? ఎప్పుడు అన్నారు? ఏదో ఒక టైంలో. అంటే మామూలుగా ఉండదు కదా. ఎందుకంటే నన్ను నేను చేసింది అంతా టోటల్గా సి వాట్ ఎవర్ ఐ హవ్ డన్ టు ఎనీబడి, ఐ హవ్ డన్ గుడ్. అందరికీ మంచిగా చేశాను కదా. నేనేమి ఎవరు ఇంట్లో దొంగతనం చేయలేదు, ఎక్కడ ఏం చేయలేదు కదా. సార్ మీరు నిజంగా చెప్పట్లేదు సార్ ఏది కూడా. ఏంటి చాలా అంటే చాలా స్కిప్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు ఏం లేదు, నథింగ్ కాదు. ఏం కావాలి మీకు చెప్పండి. అంటే నేనేంటి ఇప్పుడు ఫలానా హీరోతో గొడవ ఉంది, లేదంటే ఫలానా ఒక డైరెక్టర్తో గొడవ ఉంది, ఫలానా ఉన్న చెప్తే మీకు న్యూస్ అవుతుందా? ఏంటి వాట్ ఈస్ యువర్ చెప్తే మీరు స్టేట్గా చెప్పేస్తే నేను. అంటే నేను ఒక ఫోన్ రికార్డ్ విన్నాను మీద ఒక చోట. ఏమని? ఒక పెద్ద హీరో మిమ్మల్ని ఒక బూతు పదంతో మాట్లాడినట్టు నేను విన్నాను. వాడి కాలం అనేది వాడు నిజంగా అనుంటే, ఇది నువ్వు చెప్పేది నిజం అయితే వాడి కాలం ఆల్రెడీ టోటల్ చెల్లిపోతూ ఉండాలి. ఇప్పటికే వాడి కాలం టోటల్గా నిజంగా నువ్వు చెప్పింది నిజం అయితే చెప్తున్నాను. నేనైతే ఎప్పుడు ఇలాంటి వినలేదు కనలేదు. నువ్వు చెప్పింది నిజంగా కనుక జరిగి నువ్వు నిజంగా విన్నావు అంటే కనుక మాత్రం ఆడి కాలం అయిపోతూ ఉండాలి వాడికి. అనే డేర్ ఎవరికి లేదు. ఎవరికైనా మంచిగా చేశాను నేను. ఎవరికి ఐ నాట్ డన్ ఎనీథింగ్ బ్యాడ్ టు ఎనీబడి. సో ఈరోజు డైరెక్టర్గా వచ్చారు కదా, మరి అంతమందికి లైఫ్ ఇచ్చాను, అన్ని మంచి సినిమాలు తీశాను అన్నారు. ఆ డైరెక్టర్స్ కానీ ఆ హీరోస్ కానీ ఎంఎస్ రాజు గారికి నిలబడి ఈరోజు ప్రమోషన్స్ లేదే ఏ సినిమా కూడా థియేటర్స్కి వెళ్ళి హిట్ కొట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. అలా ఎవరన్నా ఫోన్ చేసి మీరు ఒక అటెంప్ట్ చేస్తున్నారు, మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం అన్న హీరోస్? నేను మామూలుగా హీరోస్ ఉన్నారా? నేను యాక్చువల్గా ఈ సినిమాకి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొంతమంది నేను అంటే ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ హీరోస్ అండ్ ఆల్, లైక్ మై ఫ్యామిలీ. రేపు ఈ సినిమా కూడా ఉంటుంది కదా, చిన్న ఫంక్షన్లా చేస్తాం కదా. ఐ డెఫినెట్లీ కాల్ దెమ్. వాళ్ళు వస్తారు, తప్పకుండా వస్తారు అనుకుంటున్నాను.
వాళ్ళలో వచ్చిన వాళ్ళు మీ మీద గ్రాటిట్యూడ్ ఉన్నట్టు అలా ఎందుకు అనుకోవాలి రాని వాళ్ళ వాళ్ళకి- బిజీ అలా ఎందుకు అనుకోవాలి ఆ. వాళ్ళ బిజీలో వాళ్ళు ఏదైనా గబుకు రాలేకపోతే అది మనం తప్పది అలా అనుకోకూడదు తప్పది ఎంఎస్ రాజు గారు నేను నిజంగా ఎప్పుడు పాజిటివ్ నేచర్తో ఉంటాను చాలా పాజిటివిటీతో ఉండాలి మనం ఎప్పుడు లైఫ్ అంతా ఇప్పుడు ఇట్స్ లైక్ యూనో ఆ పాజిటివిటీతో ఉంటే చాలా పోగొట్టుకున్నారు కదా సార్. అంటే నేను చెప్పేది ఇండస్ట్రీ పాజిటివిటీ నేను యాక్సెప్ట్ ఇప్పుడు- చేస్తుందా? ఇప్పుడు నేను అంటే నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు కానీ నేను ఒక మనిషి కురింగిపోయి ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి దగ్గరే నిలబడతాను. నాకు ఆడికి ఏదైనా హెల్ప్ చేసి స్తోమత ఉన్నా లేకపోయినా కూడా ఎవరైనా డౌన్లో ఉంటే వాడిని ఎలా నిలబెట్టడానికి ట్రై చేస్తాను. ఏదైనా ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాం. మనం ఎందుకు అందరూ నాకులా ఉండాలి, అందరూ నీకులా ఉండాలనుకోవాలి? అందరూ ఎవరు యాటిట్యూడ్స్ వాళ్ళు, ఎవరి ఇదాళ్ళు. అందుకే అదేంటంటే ఇది అన్నెసరిగా మనం ఏదో సరదాగా రూమ్లో మాట్లాడిన మాటలు కానీ ఏదో మనం దీన్ని తీసుకుని టీవీ దగ్గర కాంట్రవర్సీ చేయడం అనేది అంత రైట్ కాదే అనుకుంటున్నాను. ఐ లవ్ ఎవ్రీబడి, ఐ లైక్ ఎవ్రీబడి. నువ్వు చెప్పింది నిజంగా ఎక్కడన్నా నువ్వు వినుంటే అలా నిజంగా జరుగుతే వాడి కాలం చెల్తుంది, అంతే అయిపోతుంది ఫినిష్. నిజంగా జరుగుంటే ఎక్కడ ఎవరి దగ్గర ఎవరైనా అంటే నా దగ్గర మాట అనడానికి దేర్ ఇస్ నో. మీ మనసుకు తెలుసు కానీ మీ మనసాక్షి ఒప్పుకోవట్లేదు నాకు అర్థమైంది. నాకేం నథింగ్. ఎంఎస్ రాజు గారికి ఈ రోజు ఇక్కడి నుంచి రావట్లేదు మాటలు, కేవలం ఇక్కడి నుంచే వస్తున్నాయి నాకు అర్థమైంది. అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పా కదా, నేను యాక్చువల్గా రెస్పెక్ట్ఫుల్గా వచ్చేసి చక్కగా చెప్పేసి హ్యాపీగా మాట్లాడి వెళ్ళిపోతాను. సార్ మిమ్మల్ని కాంట్రవర్సీ తీసుకెళ్దామన్న ఉద్దేశం నాకు అసలే లేదు. ఎందుకంటే మీ మీద నాకు ఒక గౌరవం ఉంది. ఎంత మంచి సినిమాలు ఇండస్ట్రీకి ఇచ్చారు నాకు బాగా తెలుసు. సో ఆ గ్రాటిట్యూడ్ నాకైతే ఎప్పుడు ఉంటుంది. మీ దగ్గర నుంచి అందరికీ ఉంది గ్రాటిట్యూడ్. నేను కూడా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ ట్రై టు ఏదో ఒకటి ఎంఎస్ రాజు గారికి ఏదో ఇట్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సంబడి ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ మై ఫెలో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఎంఎస్ రాజు గారు బాగుండాలి, ఎప్పుడు కూడా పైకి మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలనే మూడ్లో ఉండాలి తప్ప ఎవరు కూడా తొక్కినోడు ఇంకా తొక్కేయాలనే దాంట్లో ఉంటారు. లేదంటే నేను దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు సపోర్టెడ్ మీ యాక్చువల్లీ. సార్ ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు కదా, ఒక మాట అయితే స్ట్రాంగ్గా చెప్పండి. సో ఇంత పెద్ద హిట్స్ ఇచ్చారు కదా, ఒక్కడితో మహేష్ బాబు గారిని నిలబెట్టారు, అండ్ వర్షంతో ప్రభాస్ గారిని, అండ్ త్రిషన్ ఇండస్ట్రీకి తీసుకొచ్చింది కూడా మీరే. వీళ్ళందరూ ఇప్పుడు ఎంఎస్ రాజు అడిగితే డేట్స్ ఇచ్చే రోజులు ఉన్నాయా మరి? నేనేం చేస్తుంటే డేట్లు నా దగ్గర స్టోరీ ఉండాలి కదా. డైరెక్టర్ నుండి ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారా మీరు? మీకు డేట్లు ఇచ్చే రేంజ్ అయితే ఉందా? అంత రేంజ్ నాకు ఉండాలి కదా, నాకు అంత రేంజ్ అంత డబ్బు నాకు ఉండాలి కదా. ఫస్ట్ నేను ఏదో పొట్టి సినిమాలు తీసుకున్న రేంజ్లో కదా ఇప్పుడు మనం. ప్లస్ నాకు బేసిక్గా ఇంట్రెస్ట్ లేదంటున్నా. నేను మీకు ఓపెన్గా చెప్తాను కదా, ఇందా నుంచి ఇప్పుడు కాదు, ఇంత ముందు ఇంటర్వ్యూలో కూడా ఎవరు అడిగితే కూడా చెప్పాను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ నాకు నచ్చిన నాకు లోపల టెన్షన్ పెట్టుకుని నాకు ఐ డోంట్ వాంట్ టు డూ. నా టెన్షన్ అంతా నా మంచి కథ మంచి కాన్సెప్ట్స్ మీద వెళ్దామని ఉద్దేశం అంతే. చిన్న చిన్న సినిమాలు తీద్దామని ఇంకా. అంటే స్మాల్ ఫిల్మ్స్ మైట్ బికమ్ వెరీ హ్యూజ్. అది సక్సెస్ అయితే సార్, సక్సెస్ అయితే ఎవరు తీస్తారు? ఇప్పుడు ఒక పెద్ద సినిమా ఏదో తీసాము, అది ఓపెనింగ్ రాలేదు, అది ఏం చేస్తాం? అది పెద్ద హీరో లేడేంటి అందులో? ఏం కాదు. స్మాల్ ఫిల్మ్కి సడన్గా ఓపెనింగ్ వస్తుంది, ఎందుకో తెలియదు మనకి, అంతే కదా. సార్ ఇండస్ట్రీలో మీ మీద ఎటువంటి కాంట్రవర్సీ లేదు, కానీ ఒక కాంట్రవర్సీ అయితే ఈ మధ్య నేను చూసాను. ఒక స్టార్ హీరోయిన్తో ఎంఎస్ రాజు గారు భయంకరంగా గొడవ పడ్డారు. తారా స్థాయికి వెళ్ళింది ఈ గొడవ అయితే. నువ్వు తగ్గలేదు నేను తగ్గలేదు అన్న రేంజ్కి వెళ్ళిపోయింది అనే మాట వాస్తవా సార్? ఎక్కడ ఎవరిది నాకు అర్థం కాదు. పేరు చెప్తే నేను చెప్తా. నేను పేరు మీరు చెప్తే వినాలనుకుంటున్నాను. అసలు స్టార్ హీరోయిన్ అట్లా నాకు ఒకటే చెప్తున్నాను, నాతో గొడవ పెట్టుకుంటే ఐ హ్యావ్ మై ఓన్, అంటే అక్కడితో నాకు పోతే పోయిన డబ్బు నేను సగంలో ఆపేసి వెళ్ళిపోతాను, ఏ ఫిల్మ్ అని కూడా. అలా నిజంగా ఒక పెద్ద సినిమాని ఆపేపోయాను కూడా. బట్ దట్ కేమ్ ఇన్ టు కన్క్లూజన్ దట్ లేదు మీరు అనుకుంది చేయండి అంటే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఏ పెద్ద సినిమా సార్ అది? నేను చెప్పను, ఇవన్నీ ఎక్కడ చెప్తాను మరి, ఇప్పటికే మీరు నాకు ఆర్డర్, నేను అనవసరంగా నేను స్లిప్ అయ్యాను ఎవరు. నిజంగా చెప్తున్నాను, పెద్ద ఫిలిము నేను ఒక షెడ్యూల్ జరిగింది ఆపేద్దాం అనుకున్నాను. బికాజ్ ఇట్ వెంట్ అగెయిన్స్ట్ మై, ఏదో నాకు అగెయిన్స్ట్గా నాకు వెళ్ళింది ఇది అనే దానికి నేను వద్దు ఆపేద్దాం అన్న సినిమా. పోతే పోయింది డబ్బు. ఎక్కడి నుంచి వచ్చాం మనం? మరి ఏమీ లేకుండా వచ్చాం, అంతే కదా. వెన్ వీఆర్ స్మాల్ బేబీస్ ఎక్కడ మనకి ఏముంది మనకి, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం? ఈ మధ్యలో ఎందుకు మన ఇట్స్ నాట్ ఎన్ ఈగో, ఇట్స్ ఎన్ ఇండివిజువాలిటీ. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నేను ఎక్కువ నమ్ముతాను.
అదే అందుకే మీరే ఆన్సర్ చెప్పేశారు, ఆ సినిమా ఆపేద్దాం అనుకున్నాను. ఆపేద్దాం. అది 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 కన్క్లూజన్ ఇవ్వకుండా ఇది కన్క్లూజన్ ఇచ్చేసారు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సెల్ఫ్. బట్ మళ్ళీ నా టర్మ్స్ కండిషన్స్కి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను. అలాగే కొన్ని నేను అనుకున్నట్టు జరగలేదని ఒక సినిమా అసలు టోటల్ స్టార్టే చేయలేదు, వద్దని చెప్పి ఆపేశాను. ఓకే. అది అల్టిమేట్గా ఆ సినిమా వేరే ఎవరు తీశారు, ఆ సినిమా ఫ్లాప్ అయింది తర్వాత విషయం. అండ్ అప్పుడులో ఒక్కడు సినిమాకి చార్మినార్ సెట్ వేశారు కదా సార్, అదొక పెద్ద సంచలనం. అంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అండ్ దట్టు గుణశేఖర్ గారు, ఆయన కొత్తే. ఇది యాక్చువల్గా ఏంటంటే మనం రియల్గా చెప్పాలంటే మనసంతా నువ్వే డబ్బు అది. ఆ సినిమా డబ్బులు దీనికి పెట్టేశారు. ఆ సినిమా అనేది నేను ఆ సినిమా తీయడం వల్ల చిన్న బడ్జెట్ తీశాను. అది కూడా చిన్న బడ్జెట్ ఏం తీసానంటే ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే దేవిపుత్రుడు అనే సినిమా నాకు రేంజ్ ఫిల్మ్ కాక, అంటే దేర్ విల్ బి హిట్స్ అండ్ మిస్సెస్. అందరూ కష్టపడ్డాం, హీరో దగ్గర నుంచి డైరెక్టర్లు, నేను అందరూ కష్టపడ్డాం. కానీ ఎక్కడో వీటికి గో రాంగ్. ఆ రాంగ్ అయినప్పుడు ఆ కసితో నేను తీసిన సినిమా మనసంతా అదే సంవత్సరం రిలీజ్ అవ్వాలని చెప్పి తీసిన సినిమా. ఇది ₹1 కోటి పెడితే చాలా పెద్ద రేంజ్ చేసిన సినిమా. అది యాజిటీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను. ఎంత సార్ ఒక్కడు అప్పుల్లోనే? 13-14 crores అయింది. 13-14 కోట్లు అప్పట్లో. అంటే ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక 250-300 crores. ఓ మై గాడ్, రికార్డు బద్దలు కొట్టేసిన సినిమా ఒక్కడు. ఆ సాంగ్స్ కానీ, ఆ సెట్ హైలైట్, చార్మినార్ సెట్. ఏ టెన్షన్ లేకుండా జరిగింది ఆ సినిమా కారణం ఓన్లీ మనసంతా. మిగతా అన్ని టెన్షన్స్ ఇంకా కాదు, ఏ టెన్షన్స్ లేకుండా మనసంతా నువ్వే వల్ల ఒక్కడు జరిగింది. సూపర్. నిజంగా ఒక సినిమాకి రావటం, ఇంకొక సినిమాకి పెట్టేయటం, ఒక సినిమాకి రావటం, ఇంకో సినిమాకి పెట్టేయటం. సో మనం ఏది చెప్పలేమండి, ఎవరు ఏ హీరో గొప్పోడు కాదు, లేదంటే ఏ డైరెక్టర్ గొప్పోడు కాదు. ఎన్ని పక్కన పెడితే కథ గొప్పది, కథ హీరో అనేది నేను నమ్ముతా. ఇప్పుడు కూడా మీరు పెద్ద సినిమా అంటే నాకు ఇందా నుంచి నేను కొంచెం అప్సెట్లో ఉన్నాను. మీరు ఏంటి పెద్ద ఎంఎస్ రాజు గారు తీస్తారు కాబట్టి అది పెద్ద సినిమా అని కాదు, కదా ఆడియన్స్ కి. పెద్ద సినిమా అవ్వదు అది, ఎందుకంటే అది మనసంతా నువ్వే, దేవి, దే స్మాల్ ఫిల్మ్స్. బట్ దేవి లాంటిది స్మాల్ బిగ్ ఫిల్మ్, బికాజ్ గ్రాఫిక్స్, ఆ పెద్ద హంగామా ఎంత ఉంది కాబట్టి. ఏవి ఎవరున్నారు స్టార్ కాస్ట్? నేను బుక్ చేసినప్పుడు అసలు టోటల్ ఉదయ్ కిరణ్ అనేవాడు ఈజ్ నాట్ ఎ స్టార్. నేను స్టార్ట్ చేసిన షెడ్యూల్ తర్వాత నేను రిలీజ్ అయింది తప్ప ఈజ్ నాట్ ఎ స్టార్ అప్పుడు. దెన్ దేవి, మీరు చెప్పండి అందులో ఎవరైనా ఆర్టిస్ట్ ఎవరు పేర్లు లేదు, అందరు కొత్త. ఆల్ మ్యాసివ్ హిట్ ఆల్ ఓవర్, పాన్ ఇండియా ఫిల్మ్ అది. ఇట్ రిలీజ్ ఆల్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ అన్నీ. దట్ ఈస్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్. యాక్చువల్ రియాలిటీలో బుక్స్లో ఉండదు, కానీ దట్ ఈస్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ టు రిలీజ్. ఇప్పుడు పేరుకు మనం పాన్ ఇండియా మూవీస్ అని ఇప్పుడు చెప్పు, పేరు కాదు, రియల్గానే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒకళ్ళ కష్టం ఇప్పుడు కూడా మనం ఎప్పుడు ఒకళ్ళు చేసే కష్టాన్ని మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో పాన్ ఇండియా స్టార్ లేదు, పాన్ ఇండియా అని అనద్దు. ఎందుకంటే వాళ్ళ కష్టం అనేది ఎంత కష్టపడతామో మనకు తెలుసు. సో మనం ఏదో దాన్ని ఈజీగా తీసుకోవద్దు అది కూడా. సో బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, పాన్ ఇండియా అంటున్నారు కదా, ఫస్ట్ ఎప్పుడో వచ్చింది పాన్ ఇండియా అనేది విత్ మై ఫిల్మ్ దేవి.